బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసేసుకుని ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఒక బాణీ తీసుకొని పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని అవి మగ్గుతుండగానే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఇవి మగ్గుతుండగానే ఒక కప్పుడు ఆనియన్స్ తీసుకొని వేసేసి అవి మొత్తం కూడా కలిపెట్టేసి ఆయిల్లో బాగా మగ్గనిచ్చేసి మగ్గేదాకా మనం దాన్ని చేస్తూ ఉండాలి. ఇలా మగ్గనివ్వాలి. అలానే ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, మీ ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు అది ఇప్పుడు మూత తీసేసిన తర్వాత ఆనియన్స్ మగ్గుతాయి. అవి ఒకసారి బాగా కలిపెట్టేసుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత సాల్టు, పసుపు వేసేసి మళ్ళీ కలిపెట్టేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి, అది కూడా కలిపేసుకోవాలి. ఒక మీడియం సైజ్ 2 టమాటాస్ తీసుకొని కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని అది కూడా కలిపెట్టేసుకోవాలి. అలానే ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని అలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ తీసేసి దాంట్లో 2 ఎగ్స్ కొట్టేసుకొని అది కూడా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కొత్తిమీర గార్నిష్ చేసుకొని అంతే, ఎంతో ఈజీగా రెడీ చేసే ఎగ్ ఫ్రై రెడీ.